వరుస పరాజయాల తర్వాత సూపర్ స్టార్ తన స్టామినాను నిలబెట్టిన సినిమా జైలర్. ఆ తర్వాత రజనీకాంత్ నటించిన చిత్రం వేటయాన్ ది హంటర్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత వెంటనే జైలర్ డైరెక్టర్ తో జైలర్ 2 మొదలు పెట్టాలని రజనీ సిద్ధమవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే రజనీ లుక్ రెడీ అయిపోయింది. దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన తీరు, అనిరుద్ రవిచంద్ర హై వోల్టేజ్ మ్యూజిక్, రజనీ మార్క్ స్టైల్ తో ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. తాజాగా ఈ మూవీ చిత్రీకరణను మార్చిలో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే టీమ్ షూట్ కి సన్నాహాలు చేస్తున్నారు. మొదట రజనీకాంత్ పై యాక్షన్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్టును వేస్తున్నారట. ఈ జైలర్ 2లో రజనీని తొలి భాగం కన్నా మరింత స్టైలిష్ గా చూపించనున్నారని, అలాగే రజనీ లుక్ విషయంలో కూడా నెల్సన్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అన్నట్టు జైలర్ 2 చిత్రీకరణ గురించి త్వరలో అఫీషియల్ గా ప్రకటించనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. టైగర్ కా హుకుం అంటూ జైలర్ లో హంగామా చేసిన రజనీకాంత్ జైలర్ 2లో ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.